సంబంధించి లైన్ క్లియర్ అయినట్టేనా? అవుననే సమాధానం వినిపిస్తుంది. మొన్న 42% బీసీలకు రిజర్వేషన్ వ్యతిరేకిస్తూ హైకోర్టు మధ్యంతర స్టే ఇచ్చింది. ఆ స్టేకి సంబంధించి ఇప్పుడు లైన్ క్లియర్ అయ్యేటువంటి అవకాశాలు దరిదాపుగా కనిపిస్తున్నాయి. మరి ఏ రిజర్వేషన్ ప్రకారం ఈ లైన్ క్లియర్ కాబోతుంది? స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయా? మరి స్థానిక సంస్థల ఎన్నికలు ఏ రిజర్వేషన్ ప్రకారం జరగబోతుంది ఏంటి అనేటువంటి విషయాన్ని మీ ముందు తీసుకొస్తా. మొన్ననే మనకు 50% రిజర్వేషన్ దాటకుండా 1992లో ఇంద్ర సహాని కేసులో ఇచ్చినటువంటి 50% క్యాప్ సంబంధించి 50% రిజర్వేషన్లు దాటకుండా ఎన్నికలు నిర్వహించుకోవచ్చని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. అయితే మొన్న ఇచ్చినటువంటి స్టేకి సంబంధించి అది ఎన్నికలను ఆపివేయాలని స్టే కాదు, అది 42% రిజర్వేషన్లను 42% రిజర్వేషన్లతో ఎన్నికలకు పోవడానికి స్టే ఇచ్చింది. కానీ పాత రిజర్వేషన్ల ప్రకారం పోవడానికి ఎక్కడ కూడా స్టే ఇవ్వలేదు. ఆ పాత రిజర్వేషన్ల ప్రకారం కావచ్చు 50% దాటకుండా రిజర్వేషన్లను అమలు చేస్తూ ఇప్పుడంటే ఇప్పుడు ఎన్నికలకు పోవచ్చని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మరి దీనికి సంబంధించి మనం చూడొచ్చు, ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో వేరు, చట్టం వేరు. జీవో చట్టంగా మారాలంటే శాసన మండలిలో, శాసనసభలో రాష్ట్రపతి కానీ గవర్నర్ కానీ ఆమోదం ఉండాలి. మరి ఈ గవర్నర్ ఆమోదం లేకపోతే దాన్ని జీవో అంటాం. జీవో కోర్టులల్లా నిలవడానికి అవకాశాలు లేవు, ఎందుకంటే దానికి చట్టబద్ధత లేదు కాబట్టి, గవర్నర్ ఆమోదం లేదు కాబట్టి ఈ జీవో తోటి హైకోర్టుకు పోయినా సుప్రీంకోర్టుకు పోయినా బీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆశాభంగం కలుగుతుంది. కాబట్టి ఈ జీవోతో కొట్లాడడానికి అవకాశాలు ఏమాత్రం లేవు. జీవో అంటే యుద్ధానికి పోయేటోళ్ళు కూరగాయలు తరుక్కునేటువంటి కత్తిని తీసుకొని పెద్ద యుద్ధానికి పోయినట్టే అవుతుంది ఈ జీవోతో 42% రిజర్వేషన్లు సాధించుకోవడానికి. కాబట్టి ఇక దీనికి సంబంధించి మనం చూడొచ్చు, మొత్తం మీద రిజర్వేషన్లను తగ్గిస్తూ ఎన్నికలకు పోవచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ చేస్తుంది, హైకోర్టు గైడ్లైన్స్ చేస్తుంది. 17% అంటే ఈ ఏదైతే 42% ఉందో దానికి వెళ్ళి తగ్గిస్తే మనకు 50% క్యాప్ విధించిన క్యాప్కు అనుగుణంగా ఉంటుంది. 50% రిజర్వేషన్లు దాటవు కాబట్టి ఆ రకంగా ఎన్నికలు జరుపుకోవచ్చు. కానీ 42% రిజర్వేషన్ల ప్రకారం బీసీలకు ఎన్నికలు జరపకూడదు అని స్టే ఇచ్చింది, 4 వారాల స్టే ఇచ్చింది. మరి ఈ ఎన్నికల ప్రక్రియకు సంబంధించి దీంట్లో మేము జోక్యం చేసుకోవాల్సింది ఎన్నికలను ఆపే ఉద్దేశంతో కాదు, కానీ ఈ రిజర్వేషన్ల ప్రక్రియకు సంబంధించి మాత్రమే అని చెప్పేసి ఎన్నికలను నిలిపివేయాలని తమ ఉద్దేశం కాదని జీవో మార్పును 9 జీవో ప్రభుత్వం ఏదైతే తీసుకొచ్చిందో 9 దానిలో మార్పుకు మాత్రమే మేము వ్యతిరేకం, ఎన్నికలకు వ్యతిరేకం కాదని హైకోర్టు చాలా స్పష్టం చేస్తుంటే ఒకవైపు ఇక దీని మీద కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి మల్ల గులాలు పడుతుంది. ఏం చేయాలి? పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలకు పోవన్నా, కొత్త రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలకు పోవన్నా. కొత్త రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలకు పోవాలంటే 4 వారాలు గడువు ఇచ్చింది. 4 వారాల తర్వాత కూడా దీని మీద క్లారిటీ వస్తుందనే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు. ఏదేమైనా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారమే, సుప్రీంకోర్టు తీర్పుకు లోబడే ఈ రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇస్తుంది. కాబట్టి ఇక హైకోర్టులో న్యాయం జరగదు అనేటువంటిది గమనించరు. మరి ఇప్పుడు రెండే రెండు ఉన్నాయి మన రాష్ట్ర ప్రభుత్వం ముందు, రెండే రెండు. ఒకటి సుప్రీంకోర్టుకు పోవడం, లేదంటే పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు జరపడం. పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు జరిపితే బీజేపీ, బీఆర్ఎస్, బీసీ సంఘాలు ఇదంతా కూడా కాంగ్రెస్ మీద దుమ్మెత్తిపోస్తాయి. చాతగాని ప్రభుత్వం, చాత కాకుండా బీసీ రిజర్వేషన్ల నాటకం ఆడింది, డ్రామా ఆడింది అని చెప్పేసి. మరి ఒకవేళ పాత రిజర్వేషన్ల ప్రకారం పక్కకు పెట్టేసి కొత్త రిజర్వేషన్ల ప్రకారం సుప్రీంకోర్టుకు పోవాలంటే సుప్రీంకోర్టు ఆల్రెడీ 1992లోనే ఇంద్ర సహాని కేసులోనే చాలా క్లియర్ కట్గా ఒకసారి తీర్పు ఇచ్చింది. అదే తీర్పును మళ్ళీ మార్చి ఇస్తుందా అంటే ఇచ్చే అవకాశాలు 100కు 100% లేదు. జీవో 9 తోటి ఎన్నికలకు పోతే ఎప్పుడైనా ఇబ్బంది జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, బీసీ సంఘాలు కావచ్చు, 42% బీసీలకు రిజర్వేషన్ కావాలని కుట్లాడే ఎవరైనా కావచ్చు, వాళ్ళకి నేను ఒకటి విన్నపం చేస్తున్నా. ఆర్ కృష్ణయ్య, జాదుల శ్రీనివాస్ గౌడ్, అట్లాగే ఇంకొక బీసీకి సంబంధించినటువంటి తీన్మార్మలన్న, అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళందరూ కూడా చేయాల్సింది ఈ జీవో నెంబర్ 9 మీద హైకోర్టులోనో సుప్రీంకోర్టులోనో కాదు పోరాటం చేయాల్సింది. బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, కేంద్ర మంత్రులు, ఎమ్మెల్సీలు వీళ్ళందరూ కూడా ఉన్నారు. వీళ్ళ ఇంట్ల ముందు పోరాటం చేయాలి. తెలంగాణ పోరాటం ఎట్లయితే సాధించుకున్నామో వాళ్ళను రాజీనామా చేయించి వాళ్ళను బలవంతంగా మనము
పకడ్బందీగా రాజీనామా చేయించి తెలంగాణ ఉద్యమంలో పాల్గొనేటట్టు ఎట్లా చేసిర్రో ఇప్పుడు కూడా బీజేపీ నాయకులు తెస్తేనేమో 42% బీసీలకు తెలంగాణ రాష్ట్రంలో రిజర్వేషన్ తేవాలి, లేకపోతే రాజీనామా చేయాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి బీసీలందరూ కూడా తెలంగాణ ఉద్యమం తరహాలో ఉద్యమం చేస్తే ఖచ్చితంగా వీళ్ళు పోయి నరేంద్ర మోడీ దగ్గర కూర్చుంటారు. నరేంద్ర మోడీ అప్పుడు ఈ ఉద్యమ ఆకాంక్షను, తెలంగాణ పోరాటం జరిగితే ఉద్యమ ఆకాంక్షను సోనియా గాంధీ గ్రహించి ఎట్లయితే తెలంగాణను ఇచ్చిందో అట్లాగే బీసీలకు సంబంధించి ఈ ఉద్యమ ఆకాంక్ష, ఉద్యమ సెగ ఢిల్లీకి నరేంద్ర మోడీకి తాగితే ఈ బీజేపీకి సంబంధించినటువంటి కేంద్ర మంత్రులు వీళ్ళంతా పోయి నరేంద్ర మోడీని అడిగితే అప్పుడు బీసీ రిజర్వేషన్ గవర్నర్ చేత ఈ జీవో 9కి చట్టబద్ధత వచ్చే అవకాశం ఉంది. చట్టబద్ధత వచ్చిందంటే ఆటోమేటిక్గా చట్టం అయిపోతుంది కాబట్టి అది ఏ కోర్టుకు పోయినా నెగ్గే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇటు శాసన మండలిలో అటు శాసనసభలో ఆమోదించినటువంటి జీవో గవర్నర్ ఇస్తే అది పూర్తి స్థాయిలో చట్టంగా మారే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి బీసీ కేంద్ర మంత్రి బండి సంజయ్, అట్లాగే ఇంకొక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, 8 మంది బీజేపీ ఎంపీలు మొత్తంగా ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 2 ఎమ్మెల్సీలు ఉన్నారు. వీళ్ళ ఇళ్ళ ముట్టడి చేయరు బీసీ నాయకులారా, ఇలా ఇళ్లకి వెళ్ళి బయటికి వెళ్ళకుండా చేయండి, ఆందోళన చేయర్రి. వాళ్ళని రాజీనామా చేయించడానికి ఎట్లయితే తెలంగాణ ఉద్యమంలో వాళ్ళు వెనుకబడ్డారో వీళ్ళని కూడా 42% రిజర్వేషన్ల కోసం బీజేపీ ప్రజాప్రతినిధులందరూ కూడా రాజీనామా చేయాలనేటువంటిది ఒక డిమాండ్ రాష్ట్ర వ్యాప్తంగా వస్తే అప్పుడు ఈ జీవో నెంబర్ 9కి గవర్నర్ ఆమోద ముద్ర వేస్తాడు. లేకపోతే కోర్టుల చుట్టూ, చట్టాల చుట్టూ, చుట్టాల చుట్టూ, ఇక పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుక్కుంటా బీసీలను మభ్య పెడుతూ బీసీ నాయకులు ఇక వాళ్ళ వెనుక పోతుంటారు. రెడ్డి నాయకుల వెనుక మాకు జర బీసీలకు 42% రిజర్వేషన్లు ఇయ్యరు అని చెప్పేసి అగ్రకుల నాయకుల. నేను చెప్పేది ఏంటంటే అగ్రకుల నాయకుల ఇండ్ల కాడికి పోయి మీరు హైకోర్టు చుట్టూ తిరిగాయి వాళ్ళ గేట్ల కాడ వీళ్ళ గేట్ల కాడ కాదు, నరేంద్ర మోడీ ఇంటి గేట్ కాడ, రాజ్భవన్ గేట్ దగ్గర, లేకపోతే తెలంగాణ రాష్ట్రంలోని బీజేపీ ఎంపీల కేంద్ర మంత్రుల ఇండ్ల దగ్గర మీరు పోరాటం చేస్తే ఈ జీవోకు చట్టబద్ధత వస్తుంది. 42% రిజర్వేషన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో బీసీలకు అమలు అవుతుంది.